హలో హాయ్ అండి అందరికీ. తల్లికి వందనం, రైతు భరోసా పథకాల అమలుపై లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలపైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ రెండు పథకాలకు నిధులు కేటాయింపుతో పాటుగా అర్హతల మార్గదర్శకాలపైన విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 26, 27 తేదీలు సెలవు దినాలు. 28 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం నిధులు కేటాయించనున్నారు. జూన్లో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉగాది నుంచి అమలు చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఈ పథకం అమలవుతోంది. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక తల్లికి వందనం అమల్లో భాగంగా అంచనాలను అధికారులు సిద్ధం చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో వేసేలా ఇచ్చిన హామీలు అమలుపైన బడ్జెట్లో ప్రతిపాదనలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కోసం తాజా లెక్కల మేరకు 69 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరికి పథకం అమలు చేయాలంటే దాదాపు 10,000 కోట్లు అవసరమని తేల్చారు. అర్హతల ఖరారుపైన తుది కసరత్తు కొనసాగుతోంది. ఇక ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20,000 రూపాయలు ఇచ్చేలా హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53 లక్షలుగా గుర్తించారు. ఒక్కో రైతుకు 20,000 చొప్పున చెల్లించేందుకు కావలసిన మొత్తం 10,000 కోట్లు కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 మినహాయింపు చేయనున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి 14,000 చొప్పున చెల్లిస్తే ఇందుకోసం 14,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి వస్తే మొత్తం 7,000 కోట్లు కావాలని తేల్చారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.